Mathematics special functions, important essay questions. First question, orthogonal properties of Chebyshev polynomials. Integral -1 to 1 tmx tnx root 1 minus x square dx is equal to 0 pi by 2 pi. ఇదే క్వశ్చన్ని ఇంకోలా కూడా అడుగుతారు. ఆర్థోగనల్ ప్రాపర్టీస్ ఆఫ్ చెబిషెవ్ పాలినోమియల్స్ ఇంటిగ్రల్ -1 to 1 unx అని అడుగుతారు. సో అప్పుడు అది ఇచ్చినా ఇది ఇచ్చినా ఏదో ఒక క్వశ్చన్ అయితే ఇందులో నుంచి వస్తుంది, ఆర్థోగనల్ ప్రాపర్టీస్లో నుంచి. సెకండ్ క్వశ్చన్, ప్రూవ్ దట్ గామా మైనస్ n ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ n అండ్ సో ఆన్ 2 పవర్ n రూట్ పై బై 1 into 3 into 5 and so on n-1. థర్డ్ క్వశ్చన్, ప్రూవ్ దట్ బీటా mn ఈక్వల్ టు గామా m ఇంటూ గామా n బై గామా m ప్లస్ n. ఇదే క్వశ్చన్ని ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ బీటా అండ్ గామా అంటారు. షో దట్ ద రిలేషన్ బిట్వీన్ బీటా అండ్ గామా ఫంక్షన్స్ అని కూడా అడగొచ్చు. అలా అడిగినా ఇలా అడిగినా సేమ్ ఆన్సర్ రాయాలి. ఈ 3 క్వశ్చన్స్ కూడా యూనిట్ 1 నుంచి. ఫోర్త్ క్వశ్చన్ యూనిట్ 2 నుంచి. యూనిట్ 2లో మనకి ఉన్నాయి ఓన్లీ 3 మోడల్స్. ఫస్ట్ రేడియస్ ఆఫ్ కన్వర్జెన్స్ కనుక్కోవడం, రేడియస్ ఆఫ్ కన్వర్జెన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెక్స్ట్ సింగులర్ పాయింట్, ఆర్డినరీ పాయింట్ కనుక్కునే ప్రాబ్లమ్స్ ఉంటాయి. థర్డ్ వన్ పవర్ సిరీస్ సొల్యూషన్ కనుక్కునే ప్రాబ్లమ్స్. ఈ పవర్ సిరీస్ కనుక్కునే ప్రాబ్లమ్స్ ఎస్ఐ క్వశ్చన్గా వస్తుంది. ఎస్ఐ క్వశ్చన్ 10 మార్క్స్ లేదా 8 మార్క్స్, అది ఒక్కొక్క యూనివర్సిటీని బట్టి ఉంటుంది. ఫిఫ్త్ క్వశ్చన్ థర్డ్ యూనిట్ నుంచి. థర్డ్ యూనిట్ అంటే హెర్మిట్ పాలినోమియల్స్. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, రాడ్రిక్స్ ఫార్ములా ఫర్ హెర్మిట్ పాలినోమియల్స్. ఒక్కొక్కసారి ఇదే స్టేట్ రైట్ ద రాడ్రిక్స్ ఫార్ములాని వెరీ షార్ట్ ఆన్సర్స్ అడగొచ్చు 2 మార్క్స్ క్వశ్చన్. సో స్టేట్మెంట్ కూడా నేర్చుకుంటే ఒక్కొక్కసారి 2 మార్క్స్ కూడా ఇది అవసరం అవుతుంది. సిక్స్త్ క్వశ్చన్, జనరేటింగ్ ఫంక్షన్. ఫైండ్ ద జనరేటింగ్ ఫంక్షన్ అని అడగొచ్చు. లేదంటే అదే జనరేటింగ్ ఫంక్షన్ క్వశ్చన్ని ప్రూవ్ దట్ e⁻2tx మైనస్ t స్క్వేర్ ఈక్వల్ టు సిగ్మా n ఈక్వల్ 0 to infinity hnx by n ఫ్యాక్టోరియల్ t పవర్ n. ఇలా జనరేటింగ్ ఫంక్షన్ అడిగినా లేదంటే ఇలా క్వశ్చన్ అడిగినా సేమ్ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఈ 3 క్వశ్చన్స్ కూడా యూనిట్ 3 నుంచి. ఆర్థోగనల్ ప్రాపర్టీ ఫర్ హెర్మిట్ పాలినోమియల్ 5, 6, 7 క్వశ్చన్స్ యూనిట్ 3 నుంచి. 8th క్వశ్చన్, 9th క్వశ్చన్, 10th క్వశ్చన్ యూనిట్ 4 నుంచి. ప్రూవ్ దట్ 8th క్వశ్చన్ అంటే యూనిట్ 4 నుంచి. ప్రూవ్ దట్ 1 minus 2xh ప్లస్ h స్క్వేర్ హోల్ పవర్ -1/2 ఈజ్ ఈక్వల్ టు సిగ్మా n ఈక్వల్ 0 to infinity h పవర్ n pnx. ఈ క్వశ్చన్నే జనరేటింగ్ ఫంక్షన్ అని కూడా అడగవచ్చు. జనరేటింగ్ ఫంక్షన్ ఫర్ రాడ్రిక్స్ ఫార్ములా క్వశ్చన్ని, 8th క్వశ్చన్ని జనరేటింగ్ ఫంక్షన్ ఫర్ లెజెండర్ పాలినోమియల్ అని కూడా అడగొచ్చు. 9th క్వశ్చన్ రాడ్రిక్స్ ఫార్ములా. ఇక్కడ మనకి 5th క్వశ్చన్ కూడా రాడ్రిక్స్ ఫార్ములా అని ఉంది. ఇదేమో రాడ్రిక్స్ ఫార్ములా ఫర్ హెర్మిట్ పాలినోమియల్స్, ఇదేమో రాడ్రిక్స్ ఫార్ములా ఫర్ లెజెండర్ పాలినోమియల్స్. 10th క్వశ్చన్ కూడా లెజెండర్ పాలినోమియల్స్లోనే ఆర్థోగనల్ ప్రాపర్టీ క్వశ్చన్. ఈ 3 క్వశ్చన్స్ ఎస్ఏ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది యూనిట్ 4 నుంచి. 11th క్వశ్చన్, ప్రూవ్ దట్ అంటే బెజల్స్ పాలినోమియల్ నుంచి రూట్ పై x/2 j3/2x ఈక్వల్ టు 1/x sin x మైనస్ cos x. అలానే 12th క్వశ్చన్ కూడా, ఇది కూడా జనరేటింగ్ ఫంక్షన్కి సంబంధించిన క్వశ్చనే, కాకపోతే బెజల్స్ పాలినోమియల్స్లో e⁻x ఇంటూ t మైనస్ 1/2 ఈక్వల్ టు సిగ్మా n ఈక్వల్ టు -∞ to infinity t పవర్ n jnx. ఈ క్వశ్చన్స్ అన్నీ 10 మార్క్స్ క్వశ్చన్స్ లేదా 8 మార్క్స్ క్వశ్చన్స్, అంటే ఎస్ఐ క్వశ్చన్స్గా మీకు స్పెషల్ ఫంక్షన్స్లో నుంచి వస్తాయి. థ్యాంక్ యూ.